మొత్తం 60 రూపాయల మందుని మద్యపాన నిషేధం సరే అది వదిలేయండి, 200 రూపాయలు చేశాడు. ఎక్కడికి వెళ్తున్నాయి ఈ డబ్బు? ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి ఈ డబ్బు? మంత్రులు, ఎమ్మెల్యేలు ఒకటా రెండా 40,000 కోట్ల రూపాయలు, 40,000 కోట్ల రూపాయలు. మీరు ఏదైనా రోడ్డు మీదకి వెళ్ళి ఒక వస్తువు కొంటే మీరు పేటీఎం మీరు వాడాలి, మీరు డిజిటల్ కరెన్సీ వాడతారు. కానీ మందుల షాపులోకి వెళ్తే మొత్తానికి 90% మొత్తం కూర్చోబెట్టి అంత క్యాష్ డబ్బులతోటి. జీఎస్టీ కట్టరు వీళ్ళు, మనం జీఎస్టీ కట్టాలి. చేనేత కార్మికుడు కూడా జీఎస్టీ కట్టాలి. కానీ ఈ దేశంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎవడైతే మందమ్ముతున్నాడో వాడు జీఎస్టీ కట్టక్కర్లేదు. కానీ ఒక చేనేత కార్మికుడు కూడా జీఎస్టీ కట్టాలి. ఎవడు అడుగుతారు దీన్ని? మీరు పంపించండి, మనం కూర్చోబెట్టి బాలశౌరి గారు నిలదీస్తారు, పార్లమెంట్లోకి వెళ్తారు. ఎందుకు ఎంత జీఎస్టీ ఈ ప్రభుత్వం దోచేసిందో మనకి జాతీయ ఖజానాకి చెప్తారు. ఆయన అడ్డంగా నిలబడతాం, మేము మీ భవిష్యత్తు కోసం నిలబడతాం. ఎంత చల్లగా ఉందో ఈరోజు గాలి, ఎంత హాయిగా ఉందో, మీ భవిష్యత్తుని అంత హాయిగా తీర్చిదిద్దుతాం. జెండాలు చల్లటి గాలికి రపరపలాడుతున్నాయి, సున్నితంగా ఆడుతున్నాయి. ఇంత హాయిగా ఉండేలాగా బాధ్యత తీసుకుంటాం. మాకు మండలి బుద్ధిప్రసాద్ గారు ఒక మాట చెప్పారు నాకు, ఈ దేశానికి కావాల్సింది అన్నిటికంటే కూడా స్వేచ్ఛ, భద్రత. అరే నా దేశం ఇది స్వాతంత్ర ఉద్యమకారులు తిరిగిన నేల, ఇది దివిసీమ. పింగళి వెంకయ్య పుట్టిన నేల ఇది. ఒక రౌడీ కూర్చోబెట్టి రౌడీ ప్రభుత్వాలు, రౌడీ ఎమ్మెల్యేలు కూర్చొని మనం బెదిరిస్తారంటే బెదరటానికి మేము లేవు. దానికోసం పింగళి వెంకయ్య 30 నెలల జెండా వేసుకుని భుజాల మీద వేసుకురావాలా? ఫ్యాషన్ కాదు మాకు అది. తప్పులు చేస్తే తాట తీస్తాం, ఎర్రి గొర్రె వేషాలు వేస్తే స్పీకర్ నిలమి కింద రోడ్ల మీద కూర్చోబెడతాం. తప్పుడు వేషాలు వేస్తాం ఒక్కొక్కడు. ఏం ధైర్యం చచ్చిపోయింది అనుకుంటున్నారా ఈ సమాజంలో? పిరికితనం ఆవహించింది అనుకుంటారా ఈ సమాజంలో? ఆఫ్టర్ ఆల్ మీరెంత, మీ బతుకులంతా, గుండె బలం ఉంది మాకు. ఎవడు బెదిరిస్తాడు దేశంలో? ఎవడు బెదిరిస్తాడు? ఎవరిని? దమ్ము లేకపోతే, ధైర్యం లేకపోతే బతకలేము ఈ సమాజంలో. జగన్ ఎంత, జగన్ బతుకెంత, జగన్ ఎమ్మెల్యేలంతా. ఎందుకు భయపడాలి మనం? ఎవరికైనా ఎందుకు భయపడాలి? మనం ఏం తప్పు చేశాం? రాజ్యాంగం మనందరికీ కల్పించిన హక్కు కాదా? అంబేద్కర్ గారి స్ఫూర్తి అందరిలో లేదా? అంటే ముఖ్యమంత్రి అయితే చాలా మన బతుకుల్ని కూర్చొని నలిపేయచ్చా? నువ్వు చొక్కా ఇప్పావు, ఇది సరిపోదు. ఓట్లు వేయించో, ప్రభుత్వాన్ని మార్చో, రౌడిజంని ఎదుర్కో, గూండాగర్దీని మొత్తం కాలితో నలిపేయి, అప్పుడు చొక్కా ఇప్పావు. అది దమ్ము, అది తెగింపు, అది దివిసీమ పౌరుషం.